అబ్బబ్బ జీవితాంతం యాది పెట్టుకునే బహుమతి ఇచ్చిండు కదా ఈ రైతన్న. ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి గ్రామంలో కిషన్ రెడ్డి అంటేనే పుట్టినరోజు అవుతుందట. ఇక ఆయన దోస్త్ వచ్చి ఓ యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చిండట పుట్టినరోజుకి. 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అరే మంచిగుంది ఇంతగా, ఇటు పొలానికి అక్కడ వస్తుంది మంచిగా గిఫ్టే ఇట్లా పెట్టుకుని మురిసకంటే ఇట్లా ఉపయోగపడుతుంది అని అనుకునేరు. గిన్నెలోకి ఇకమవుతుందట. ఇట్లా యూరియా బస్తాలు రైతులకు వస్తలేదు కాబట్టి ఇట్లా గిఫ్ట్ ఇచ్చి నిరసన తెలుపుతున్నారట. ఇట్లా నడుస్తుంది పాలన అని చెప్పేసి గిరిని మీదే లైన్ లోకి వచ్చిండు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎంత దురదృష్టం అంటే అది కొంచెం సెటైరికల్ గా అనిపించినా కూడా, వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త. మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తాను తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు. సోషల్ మీడియాలో తిరుగుతుంది. గతంలో ఇట్లే ఢిల్లీ సర్కారు రాజ్యమేలేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా చక్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద రాకుంటాయి. ఆఖరికి ఉల్లిగడ్డను తీసుకొని పోయి బర్త్డేకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడ్డని ఇస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది. ఇక ఉల్లిగడ్డలు కూడా వేయలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాటి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. వాళ్ళే అంగీకరించారు, ఓడిపోయిన వాళ్ళే. సిగ్గుపడాలి ఈ రాష్ట్ర సర్కార్. రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు, నోటికొచ్చింది మాట్లాడతారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. మరి మీ సిపాయిలే కదా, చాలా పెద్ద హరివీర భయంకరులే కదా, ఎందుకు చేతనెత్తలేదు? కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతనెత్తలేదు? ఇంత చేతగానాలకు పాలనా అర్హత ఉందా? అసలు సిగ్గుపడాలి. అసలు గతంలో ఢిల్లీ ప్రభుత్వం ఉల్లిగడ్డలు సరఫరా చేయలేకపోయిందని బగ్గ ట్రోల్ అయింది కదా, అవు గట్లనే గిది కూడా అవుతుందని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు. అప్పట్లో ఢిల్లీని ఓడించిండ్రు ఉల్లిగడ్డ సమస్యతోనే అక్కడ ఉన్న ప్రజలు. ఇక్కడ యూరియా కూడా గిట్టనే అవుతుంది అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా మరి చూసుకోవాలన్నట్టు చిన్నగా సెటైర్ వేసిండు. యూరియా బత్తాలు ఎంత కష్టం అయిపోయింది, ఆ సర్కారు యూరియా బత్తలు ఇస్తలేదని చెప్పేసి ఇటు నిరసనకు నిరసన, అటు గిఫ్ట్ కింద ఆయనకి ఇస్తే ఆయన పంట వెళ్తుంది అని చెప్పేసి మంచి ఉపాయంగా ఇచ్చిరు. గాని ఈ నిరసన ఏదో ప్రభుత్వ ఆఫీస్ కాడ చేస్తే వాళ్ళన్న అర్థం చేసుకుంటారుగా అన్న అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. సర్కారు వాళ్ళు చూస్తున్నారు కదా, ఇవాళ బర్త్డేకు గిఫ్ట్ గా తీసుకుపోయారు, రేపు అన్ని దావతులకు యూరియా సంచే పట్టుకపోతట్టు పోయింది. బంగారం అన్న దొరుకుతట్టు కానీ యూరియా దొరుకుతలేదు అనుకుంటున్నారు. చూసుకోరు మరి, జాగ్రత్త.